యోగాసనంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇవ్వడం గల కారణం ఏంటో తెలుసుకుందాం. మహిషిని వధించిన తర్వాత అయ్యప్ప స్వామి తన అవతారం పూర్తయినందని పందలరాజుకు చెప్పి తన కోసం ఆలయాన్ని నిర్మించమన్నాడు. స్వామి వదిలిన బాణం ప్రకారం శబరిమలలో ఆలయాన్ని నిర్మించాడు పందలరాజు. అలా యోగాసనంలో జ్ఞానపీఠంపై కూర్చొని భక్తులను అయ్యప్ప స్వామి అనుగ్రహిస్తూ ఉంటారు. ఒకరోజు స్వామికి ఆభరణాలు సమర్పించేందుకు 18 మెట్లెక్కి పందలరాజు శబరిగిరికి వస్తారు. తన తండ్రి పందలరాజు రాకను గుర్తించి స్వామి యోగాసనం నుండి లేచి నిలబడడానికి ప్రయత్నిస్తారు. ఇంత కష్టమైన యోగాసనం అయ్యప్ప స్వామి వేయడం చూసిన పందలరాజు తొందరగా తన భుజాన ఉన్న పట్టు వస్త్రంతో స్వామివారి మోకాళ్ళకు చుట్టి బంధిస్తారు. తాను ఏ విధంగా అయ్యప్ప స్వామిని చూసి తరించారో అదేవిధంగా భక్తులకు అదే రూపంలో దర్శనం ఇవ్వాలని అయ్యప్ప స్వామిని కోరగా ఆయన అనుగ్రహించారు. ఇలా కట్టి ఉన్నదాన్ని పట్టబద్ధం అని అంటారు. ఇది శివకేశవులను ఐక్యపరిచే బంధం అని కూడా అంటారు. తనకు ఎలాంటి భవబంధాలు లేవని బ్రహ్మచారిని అని చెప్పడానికి స్వామి ఈ ఆసనంలో కూర్చుంటారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్